మీకు సూపర్ మార్కెట్‌కి వెళ్ళే అలవాటు ఉందా? అయితే ఖచ్చితంగా అక్కడ ఉండే ట్రాలీస్‌ని యూజ్ చేసే ఉంటారు. ఈ ట్రాలీస్‌పై యూఎస్‌లో ఒక స్టడీ ఏం చెప్తుందో తెలుసా? ఒక 85 సూపర్ మార్కెట్స్ నుంచి ర్యాండమ్‌గా కొన్ని ట్రాలీస్‌ని సెలెక్ట్ చేసి వాటి మీద ఒక స్టడీ నిర్వహించారు. దాంట్లో తేలింది ఏంటి అంటే ఈ ట్రాలీస్ యొక్క హ్యాండిల్ మీద చాలా పెద్ద సంఖ్యలో బ్యాక్టీరియాని గుర్తించారు. అది కూడా డేంజరస్ అయిన ఈ కోలి బ్యాక్టీరియా. జనరల్‌గా ఈ ఈకోలి బ్యాక్టీరియా ఎక్కడుంటుందంటే టాయిలెట్‌లో ఉండే కమోడ్ మీద ఉంటుంది. పబ్లిక్ టాయిలెట్స్‌లో అయితే బీభత్సంగా ఉంటుంది. అలాగే మనం ప్రతిరోజు గిన్నెలు తోముకునే ఈ పీచు, స్క్రాచ్ బైట్ ఇట్లాంటివి ఉంటాయి కదా! వాటి పైన ఉంటుంది. అలాంటి బ్యాక్టీరియా ఇక్కడ సూపర్ మార్కెట్‌లో ఈ ట్రాలీ హ్యాండిల్ ఉంటుంది కదా! ఆ హ్యాండిల్ మీద గుర్తించారు. కొన్ని వందల రెట్ల సంఖ్యలో. సో, ఈ బ్యాక్టీరియా మన చేతులకు అంటుకుని, మన ముఖం మీద చేయి పెట్టుకున్నప్పుడు, లేదా నోటి దగ్గర చేయి పెట్టినప్పుడు, మన చేతి ద్వారా ఆ బ్యాక్టీరియా మన గట్‌లోకి వెళ్ళిపోయి, మన గట్ హెల్త్‌ని దెబ్బతీస్తుంది. తద్వారా మోషన్స్, వామిటింగ్ సెన్సేషన్, లో ఫీవర్, రకరకాల ఇన్ఫెక్షన్‌ల బారిన మనల్ని పడేస్తుంది. అంతేకాదు, మనం సూపర్ మార్కెట్‌కి పిల్లల్ని తీసుకెళ్ళామనుకోండి, వాళ్ళని ఎక్కడ పెడతాం? ఈ ట్రాలీ మీదే కదా కూర్చోబెడతాం. వాళ్ళు కూడా ఆ ట్రాలీని మొత్తం ముట్టుకుంటూ ఉంటారు. అందులో ఉన్న వాటితో ఆడుతూ ఉంటారు. వాళ్ళకి ఇంకా డేంజర్ అని చెప్తున్నారు డాక్టర్స్. ఇఫ్ ఇన్ కేస్ మీరు సూపర్ మార్కెట్‌కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ట్రాలీ యూజ్ చేయాల్సిందే అనుకునే పరిస్థితుల్లో ఒక శానిటైజర్ తీసుకొని దానిపైన స్ప్రే చేసి దాన్ని వైప్ చేసి అప్పుడు మీరు అది పట్టుకోండి. అలాగే మీ షాపింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ శానిటైజర్‌తో మీ చేతులు క్లీన్ చేసుకున్నట్లయితే అంతగా పెద్ద ఎఫెక్ట్ చూపించకపోవచ్చు. అలాగే పిల్లల్ని ఎట్టి పరిస్థితుల్లో ఆ కార్ట్ మీద కూర్చోపెట్టొద్దు. అండ్ సాధ్యమైనంత వరకు ఈ ట్రాలీస్ యూజ్ చేయడం తగ్గించండి అని చెప్తున్నారు డాక్టర్స్. మీరు ఒక పెద్ద బ్యాగ్ క్యారీ చేసుకుంటే ఆ బ్యాగ్‌లోనే మీరు కొన్న థింగ్స్ అన్నీ కూడా వేసుకుంటే సరిపోతుంది. ఈ ఈకోలి బ్యాక్టీరియా నుంచి దూరంగా ఉండొచ్చు.